స్థానిక 47, 48 డివిజన్లకు సంబంధించి సిద్ధార్థ నగర్ లో నిర్వహించిన మనవాడలో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రజల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు అందజేసే అర్జీలు, వినతులు, పెన్షన్ దరఖాస్తులు, ఇళ్ల సమస్యలు, ఇతర సంక్షేమ అంశాలన్నింటినీ సచివాలయాల ద్వారా పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం స్థానిక పాస్టర్ అరుణ్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి రాత్రి బస చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, కూటమి నాయకులు మంచిరాంబాబు, కాశీ నవీన్ కుమార్, కొయ్యల రమణ, బేసరి చిన్ని, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కూటమి యొక్క గెలుపుకి కారణమైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. పైన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిస్తే కాదు, క్షేత్రస్థాయిలోని జెండా మోస్తున్న కార్యకర్తలు కూడా అదే మాదిరి ఐక్యతతోటి ముందుకు వెళ్ళాలి, సమన్వయం ఉండాలన్నది ఇప్పుడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మీ అందరితో మాట్లాడిన తర్వాత మూడవది కార్యకర్త ఇంట్లో నిద్రించడం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ వయసు మళ్ళా చెప్తే మా అక్క చెల్లెమ్మలందరికీ కోపం వస్తుంది. మీ వయసు పక్కన పెట్టండి. మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మీ ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే వచ్చి నిద్రించడం చూసారా? ఎప్పుడు ఈ రాజమండ్రి చరిత్రలో జరగల. నేను మొదటిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నేను నిద్రించిన ఇల్లు శ్రీనివాస్ గారు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి నా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్త ఇంట్లో పడుకున్నాను. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు నేను నిద్రిస్తున్న ఇల్లు అరుణ్ కుమార్ గారు, పాస్టర్ గారు, ఆయన మనం పెట్టిన ప్రతి గ్రాండ్ క్రిస్మస్ కి వచ్చి పాల్గొన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే మనం గ్రాండ్ క్రిస్మస్ పెట్టుకుంటున్నాం, ఇక్కడే పెట్టుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష 5 సంవత్సరాలు కూడా పెట్టాం. ఏనాడు కూడా 4-5 వేలు తగ్గకుండానే మీరు అందరూ కూడా గ్రాండ్ క్రిస్మస్ ని చాలా గ్రాండ్ గా మీరే ముందు తీసుకెళ్లేవారు. విశ్వ ప్రయత్నాలు చేశారు ఆనాడున్న వైసీపీ వాళ్ళు, ప్రజల్ని రానివ్వకుండా, ఆఖరికి ఆ కార్యక్రమంలోకి మెసేజ్ ఇవ్వడానికి వస్తున్న పాస్టర్లు కూడా రానివ్వకుండా చేసేవారు. కానీ ఆ కార్యక్రమం జరగనివ్వకుండా, పాస్టర్లు అనే వాళ్ళని ఆగనివ్వకుండా, ఇక్కడ నాయకులుగా చిన్ని గారు కానీ, పక్కన ఉన్న వాటి నుంచి నాయకులు కానీ చేసిన కాశీ నవీన్ గారు, రవి యాదవ్ గారు, పాస్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీ పాస్టర్స్ కమిటీ వేసి ఎప్పుడు కూడా రాజమండ్రి చరిత్రలో లేని విధంగా సుమారు ఎంతమంది సార్ మన పాస్టర్స్ కమిటీ? 220 మంది పాస్టర్లు తెలుగుదేశం పార్టీ కమిటీలో ఉన్నారు. అంటే స్వతహాగా వైసీపీ వాళ్ళు అనేది ఏంటి, నా బీసీలు, నా ఎస్సీలు, నా పాస్టర్లు అంటారు. అన్న వాళ్ళనే మనోడు తంతాడు జగన్మోహన్ రెడ్డి. కానీ తెలుగుదేశం పార్టీకి కూడా బలం ఉంది. క్వారీ ప్రాంతం అంటే బలహీన వర్గాలు ఉన్నారు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. మీ వాళ్ళు అనుకోకండి, వాళ్ళందరూ కూడా బలమైన పునాదులు కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూటమి నాయకులకి బలపరుస్తూ వస్తా ఉన్నారు. ఈరోజు ఆయన ఇంట్లో నిద్రించి ఉదయాన్నే లెగిసి మళ్ళా వార్డులన్నింటిని కూడా సమీక్షించడం జరుగుతుంది.